హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పొద్దున్నే వ్లాగ్ అనమాట. టైం వచ్చేసి 5 అలా అయింది అంతే. 5 అంటే 5 లేదు కొంచెం 5 దాటింది అబ్బా, నాకు సరిగ్గా గుర్తులేదు టైము. 5:15 అలా అయ్యిందేమో, 5:30 అయితే అవ్వలేదు. అది చూస్తున్నారు కదా, ఇంకా చీకటిగానే ఉంది, తెల్లారలేదనమాట. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, గుడికి వెళ్ళే పని ఉంది. గుడి కూడా కాదు, వేరే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు కొంచెం ఎర్లీగా లేసి ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే లేవగానే వంటగదిలోకి వచ్చానండి. ఎంత నీరసం వచ్చిందో, ఎంత బద్ధకం వచ్చిందో నాకే తెలియదు. నాకు అసలు ముందు కోపం కూడా వచ్చింది. నాకు అంట్లు పొద్దున్నే కాకుండా నైట్ తోముకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏంటంటే నైట్ టైము అంట్లు తోమలేకపోతున్నాను అనమాట. ఎందుకనో తెలియదు, చలి వచ్చేసింది. ఈ చలికాలంలో వాటర్లో నేను ఏదైనా వర్క్ చేయాలి అని అంటే నా వల్ల కావట్లేదు అనమాట. ఎందుకన్నా బాడీ అంత వీక్ అయిపోయింది నాకే తెలియకుండా. అందుకని చెప్పేసి నైట్ టైం నేను అంట్లు తోమకుండా అలానే పెడుతున్నానా, పొద్దున్నేకి ఇంకా చేదురు వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా నైట్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. పొద్దున్నే నెక్స్ట్ ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా ఓపిక వచ్చింది అనమాట అప్పటికప్పుడే. ఈ అంట్లు చూశాను అంటే నాకు ఎక్కడ లేని నీరసం వచ్చేసిద్ది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా నైట్ టైం అయితే తోమలేకపోతున్నాను కాబట్టి పొద్దున్నే చేసేసుకుంటున్నాను. పౌర్ణమి ఎఫెక్ట్. వండుకునేటప్పుడేమో అన్ని మంచిగానే వండుకుంటాం, అయిపోయిన తర్వాత ఇద్దు సామాన్ చూడండి ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటిని తోముకోవాలి. ఇది బొట్టు లేదా, బొట్టు పెట్టుకుని వచ్చేసా. మరి ఇక్కడ చూడండి, నిన్న పూర్ణాలు వండుతుంటే ఆయిల్ పడింది. మా ఆయన కనీసం ఏంది అని కూడా అడిగావా? పనులు చేసేటప్పుడు అయ్యానే కామనా? ఏం చేస్తున్నావు? ఒక గాడిద ఇంకో గాడిద కాస్తున్నా. అంట్లన్నీ అయితే అయిపోవచ్చినాయి. ఈరోజు గుడి దగ్గరికి వెళ్తున్నాం, అందుకని కొంచెం ముందు లేచి పనులన్నీ చేసేసుకుంటున్నా. అయిపోవచ్చినాయి కాబట్టి కొంచెం స్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. పొద్దున్నే 7 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఏంటంటే ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. మనం 9 కల్లా వచ్చేస్తాము, లేదంటే 9:30 కల్లా వచ్చేస్తాము అని చెప్పారు. అందుకని నేను కూడా కొంచెం ధైర్యంగా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు కదా. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ పిల్లలకి పెట్టాలన్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పేసి వెళ్ళాను. ఒకవేళ అక్కడ లేట్ అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి. మా ఆయన ఉన్నారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటారు. అంటే వాళ్ళకి టిఫిన్ ఏమన్నా రెడీ చేయాలన్నా పెట్టాలన్నా చూసుకుంటారు. లేదు ఇదంతా మనకి ఎందుకు అనుకుంటే ఒక్కరోజే కదా బయటకు వెళ్ళి తినేస్తాము అని చెప్పేసి అంటారనమాట. అలా ఏమి ఇబ్బంది లేదులే, కానీ కొంచెం లేట్ అయినా కూడా అటు ఇటు వచ్చేయచ్చు. పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదనమాట, అంత ఎర్లీగా లేవరు కదా. నేను కూడా రెడీ అయిపోయాను, ఇల్లంతా నీట్గా ఉంది కాబట్టి మా ఆయన పూజ చేస్తున్నారు. నేను ఏదైనా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము అని చెప్పేసి వీడియో తీస్తుంటే చెప్పాను కదా, ఈ మధ్య మా ఆయనకి కొంచెం సెటైర్లు ఎక్కువైనాయి అనమాట. ఏం చేసినా కూడా పంచి పడుతుంది. అందుకనే విన్నట్టు చూసి చూడనట్టు వదిలేస్తున్నాను నేను కూడా. అవి జోకులు అనమాట, నవ్వు వచ్చింది కోపం వచ్చేది రెండు వస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఇద్దరిని నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ చీర ఎన్నిసార్లు కట్టుకున్నానో నాకే తెలియదు. వీడియోస్లో కూడా చూశారు మీరు చాలాసార్లు. విడిగా కూడా నేను కట్టుకుంటానే ఉంటాను. నాకు కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడడానికి అలా గంపలాగా పైకి లేసింది, కానీ కొంచెం మనం క్యారీ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. తర్వాత రెడీ అయ్యి పూజ జరుగుతుంది కదా, వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. పూజ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను, చూడండి. నారస్సంధానం సమోహితా సంధిః తైషా గణేశ విద్యా ధనకర్షిః విద్గాయత్రీ సంధః శ్రీ మహాగణపతిర్దేవత ఓం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఏకదంతః విదురాయణ. కార్తీక మాసం నెలంతా కూడా వీళ్ళు ఇలానే పూజ చేస్తారంట. మీరు మధ్యలో శివలింగం చూస్తున్నారు కదా, అదేంటంటే ఏ రోజుకి ఆ రోజు పుట్టమన్ను తీసుకొని వచ్చి బాల్స్ లాగా తయారు చేసి శివలింగం షేప్లో పెట్టి అభిషేకం చేస్తారు.
అభిషేకం అయిపోయిన తర్వాత ఇద్దొండి ఇలా అలంకరణ చేశారు. మేము ఈ అలంకరణ అంతా చేసేటప్పుడు లేవండి, తులసమ్మ దగ్గర ఆడవాళ్ళ చేత దీపారాధన చేయించారనమాట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఈ లోపల అలంకరణ అంతా కూడా అయిపోయింది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చూశాను, శివలింగం ఉంది కదా, అక్కడ వరకు ఫస్ట్ ఏంటంటే విభూది వేశారు. విభూది తర్వాత గంధం వేశారనమాట. అప్పుడు షేప్ అనేది నీట్గా అర్థమవుతుంది, శివలింగం షేపు. ఆ తర్వాత పువ్వులతో అలంకరణ చేశారనమాట. పూజ చేసే పూజారులు కూడా చాలా భక్తితో చేస్తున్నారండి, చాలా శ్రద్ధగా చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట పూజ అంతా కూడా చూసినప్పుడు. నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే అస్సలు వెళ్ళేదాన్ని కాదు. కింద ఆంటీ చెప్పారు నాకు, ఇలా చేస్తారు, నెలంతా కూడా పుట్టమన్ను తీసుకొని వచ్చి శివలింగం చేసి అభిషేకాలు పూజలు చేస్తారు, చాలా బాగుంటుంది అని అంటే వెళ్దామా అన్నారు. నేనేంటప్పుడు ఆలోచించాను అనమాట, పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి. కానీ ఇంకా నాకే అనిపించింది ఒకసారి చూద్దాము అని. ఆంటీని మళ్ళీ నేను వెళ్ళి అడిగాను, ఇలా సరే వెళ్దాం ఆంటీ అంటే సరేనని చెప్పేసి నెక్స్ట్ డే పనులన్నీ కూడా చేసేసుకొని వెళ్ళేసి వచ్చాము. చాలా బాగా అనిపించింది నాకు పూజా విధానం అదంతా కూడా, వాళ్ళు చేసే విధానం కానీ అంతా చాలా బాగా అనిపించింది. తర్వాత ఈరోజు టిఫిన్ ఏంటంటే రవ్వ దోశ. రవ్వ దోశ అనగానే నవ్వకండి అబ్బా, ఒక షార్ట్ చేశాను కదా లాస్ట్ టైం, ఒకసారి నేను ట్రై చేశాను రవ్వ దోశ ఎలా చేయాలి అని. అంటే చేద్దామని స్టార్ట్ చేశాను కానీ నాకు ఆ రోజు సరిగా రాలేదు, కొంచెం ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి మా ఆయన వీడియో తీసి మరి పెట్టు అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టించారు. దానికి చాలామంది నవ్వారండి, రవ్వ దోశ పోయడం రాదా అని చెప్పేసి. అంటే కొంతమంది అయితే నాకు పర్సనల్గా ఫోన్ చేసి అన్నీ చెడగొట్టే వంటలేనా, ఒక్కటన్నా సరిగా చేయవా అని చెప్పేసి అన్నారు. అందుకని ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు రవ్వ దోశ ఎలాగైనా మంచిగా పొయ్యాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. పిండి అయితే కలిపేశాను, పర్ఫెక్ట్గానే ఉంది పిండి చూడడానికి. మరి దోశ పోస్తే ఎలా వచ్చిందో చూడాలి. నేను ఏమేమి వేసానంటే దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, ఒక 2-3 స్పూన్లు పెరిగేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసేసాను అనమాట. ఇంకా మిక్స్ చేసుకోవడమే. వాటర్ వచ్చేసి ఒక 4 కప్స్ పోసాను అనమాట. కొంచెం లూజ్గానే ఉంటుంది కదా, నార్మల్ దోసపిండి ఉన్నట్టు గట్టిగా ఉండదు రవ్వ దోశకి, కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ పట్టిద్ది. మామూలుగా టిఫిన్ ఏమైనా చేస్తున్నాను, ఇడ్లీ కానీ దోశ కానీ అని అంటే నేను పక్కన స్టవ్ మీద చట్నీ కోసం పప్పులు కూడా వేయించుకుంటా అనమాట. కానీ ఇప్పుడు దోశపిండి సరిగా రాకపోతే ఆ చట్నీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇంకా చట్నీ కూడా స్టార్ట్ చేయలేదు. దోశలు మంచిగా వస్తాయి అన్న తర్వాతే చట్నీ కూడా స్టార్ట్ చేద్దాము అని చేసి ఫస్ట్ దోశ పోసాను. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఆ రోజు అంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన తర్వాత వెంటనే మీతో షేర్ చేయను కదా, కొంచెం టైం తీసుకుంటాను కాబట్టి, ఆ రోజు దోశగానే రాకపోయి ఉంటే ఈ వీడియో అస్సలు షేర్ చేసేదాన్ని కాదు. కొంచెం పర్లేదు మంచిగానే వచ్చింది, బాగుంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. దోశలు బాగా వచ్చాయి. పక్కన నాకు ఇంకా అర్థమైపోయింది దోశలు మంచిగానే వస్తాయి ఈరోజు అని చెప్పేసి. అందుకని చట్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి కొన్ని పల్లీలు, వేయించిన శనగపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను అనమాట. కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను. మనకి కార్తీక మాసంలో కొబ్బరికాయలు వద్దన్నా కూడా వస్తూనే ఉంటాయి కదా కొబ్బరి చెప్పులు, మనం గుడికి వెళ్ళినప్పుడు కొడుతూ ఉంటాము. తర్వాత ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో కొబ్బరి చెప్పులకి ఏం కొదవ ఉండదు. కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో దీంట్లోకి పల్లి చట్నీ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి పల్లి చట్నీయే చేస్తున్నాను. అద్దండి దోశ పర్లేదు. మొన్న మరి ఉప్మా రవ్వతో దోశ పోస్తే మళ్ళీ ఉప్మానే అయ్యింది కదా, కానీ ఈరోజు దోశ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. అంటే ముందు భయపడ్డాను, వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఆ వీడియో చూసి నాకు దోశ పోయడం రాలేదని ఎంత నవ్వారబ్బా మీరు ఎగతాలుగా. ఈరోజు చూడండి దోశలు పోయడం వచ్చింది. దోశలు పోయడం వచ్చు, రవ్వ దోశ నేను ఎప్పుడూ పోయలేదు కాబట్టి నాకు తెలియదు. అందులో ఏమేమి మిక్స్ చేస్తారో కూడా నాకు తెలియదు. ఒక సిస్టర్ వీడియో చూశాను అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా రవ్వ దోశ చేద్దాము అనే ఆలోచన నాకు వచ్చింది. బట్ నేను ఆ రోజు బియ్యం పిండి వేయలేదు, ఓన్లీ ఉప్మా రవ్వే వేశాను కాబట్టి దోశలు సరిగా రాలేదు. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో మర్చిపోయాను, నాకు అసలు గుర్తులేదు. ఆ టైంకి నా దగ్గర ఫోన్ కూడా లేదనమాట. అందుకని చెప్పేసి నేను చూసుకోలేకపోయా. లేదంటే మరి అంత పిచ్చి పిచ్చిగా అయితే ఏమీ చేయనండి. కొంచెం యూట్యూబ్లో చూసి ఏదైనా వీడియోస్లో చూసి కొంచెం చేయగలను, పర్లేదు. మరీ అంత పాడైపోయేంత అయితే ఏమీ చేయను అనమాట. ఆ రోజు నేను బియ్యం పిండి మర్చిపోయాను కాబట్టి పిచ్చి పిచ్చిగా వచ్చినాయి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చాయి. చిద్వీకి పెట్టాను, చాలా బాగా వచ్చాయి. అంతలో మా ఆయన వస్తే మా ఆయనకు కూడా పెడుతున్నా. ఆయన అసలు భయపడిపోయి, వామ్మో నీకు దండం తల్లి, నీ ఉప్మా రవ్వకి నీ రవ్వ దోశకి నీకో దండం, నేను తిన్ను అని చెప్పేసి సైడ్కి నుంచున్నారు.
మా ఆయన తినడానికి భయపడుతుంటే చిద్వి చెప్పాడనమాట, లేదు డాడీ బాగున్నాయి, నేను టేస్ట్ చేశాను, కావాలంటే తినచూడు అని చెప్పేసి అన్నాడు. అయినా కూడా చిద్వి నేను ఒక పార్టీ కాబట్టి నమ్మలేదు ఆయన. లేదు అవి చండాలంగా ఉంటాయి, నేను తిన్ను అని చెప్పేసి అన్నారు. అయినా సరే వీడు ఇంకొంచెం 2-3 సార్లు చెప్పాడు, లే డాడీ తిను అనగానే ఇంకప్పుడు తిన్నాడనమాట. అప్పుడు నచ్చినాయి ఆయనకి. ఇంకొక 2 దోశలు ఎక్స్ట్రా పోయించుకొని చట్నీ వేసేసుకొని తినేసి ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా ఆయన ఏం వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళారు. ఇంకా నేను నా వర్క్ నేను స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా బయట పనులు ఉంటాయి. వాళ్ళు ఉన్నంతసేపు వంటగదిలోనే ఉంటాం కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట ఏమంటారు ఈ బట్టలన్నీ ఆరేసుకోవడం, తర్వాత అంట్లు ఉంటాయి కదా అంట్లు తోమేసుకోవడం, ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ కూడా ఇంకా కామన్ అనమాట. వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ వర్క్ అయిపోతే ఇంట్లో, తర్వాత అది చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వీలుంటే. నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీ అందరి సపోర్ట్తోనే మేము వీడియోస్, అంటే నేను ఒక్కదాన్నే కాదండి, యూట్యూబర్స్ ఎవరైనా సరే మీ అందరి సపోర్ట్ లేకుండా ముందుకైతే వెళ్ళలేరు. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా అండి. అంతకుముందు పూల మొక్కలన్నీ కూడాను నేను ర్యాక్స్ పెట్టాను కదా, ఆ ర్యాక్స్ పైన ఉండేవి. నేనేంటంటే మనకి కొంచెం కింద స్పేస్ ఉంటుంది కదా అటు ఇటు తిరగడానికి, అందుకని పైన ఉంచేసాను అనమాట. కింద పెట్టామంటే ఎంతో కొంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, దానికన్నా పైన పెట్టేసాం అనుకోండి అడ్డం లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అని చెప్పేసి పైన పెట్టాను. బట్ ఏంటంటే పైన పెడితే నాకు ఎందుకనో నచ్చలేదన్నమాట. అందుకని మళ్ళీ కిందకి దించేశాను. లాస్ట్ ఒక 3-4 వీడియోస్ నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు, కిందే ఉన్నాయి పూల మొక్కలు పైన ఉన్నప్పుడు బట్టలన్నీ కూడా నేను అటు పక్కన ఆరేసేదాన్ని. అక్కడ ఏమవుతుందంటే మేము అటు ఇటు తిరుగుతున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు తలకు తగులుతూ ఉన్నాయి, అడ్డం పడతా ఉన్నాయి అనమాట ఫేస్కి. ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి భయం వేస్తుంది. అందుకని పూల మొక్కలు దించినప్పటి నుంచి బట్టలన్నీ కూడా ఇటువైపే ఆరేసుకుంటున్నాను. ఇటు ఆరేసినప్పటి నుంచి పిల్లలకి అడ్డం ఏమీ రావు కదండి, ఇంకా చక్కగా ఇటువైపే బాగుంది, ఇలానే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇటు పక్కనైతే మనకు అసలు ఇబ్బంది ఉండదు, అటు పక్కన ఆరేస్తే అదే నడిచేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి పూల మొక్కలు కిందకి దించేసిన తర్వాత బట్టలన్నీ కూడా నేను అక్కడే ఆరేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే త్వరలో మన ఛానల్లో ఒక మంచి వీడియో రాబోతుంది. ఆ వీడియో ఏంటి అంటే వనభోజనాలండి. మనం ఈ మంత్ 24th వనభోజనాలు ప్లాన్ చేసుకున్నాం అనమాట. దానికోసం అని చెప్పేసి అందరూ ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే రావాలి అని చెప్పేసి ముందే అనుకుంటున్నాం. దానికోసం బాబు కోసం, తర్వాత మా ఆయన కోసం వైట్ అండ్ వైట్ అనుకుంటున్నారు కాబట్టి వాష్ చేసినవే ఇంకొకసారి వాష్ చేసుకుంటే నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి మిషన్లో వేస్తున్నాను అనమాట వాళ్ళ బట్టల వరకు. కార్తీక మాసం వచ్చింది అని అంటే పూజలు, వ్రతాలు, నోవులతో పాటు వనభోజనాలు కూడా మనం మంచిగా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఎప్పుడైనా ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వనభోజనాలు ప్లాన్ చేసుకొని చక్కగా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తూ ఉంటారు. మాకు ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాం కానీ ఏదో ఒక అడ్డు వస్తూ ఉందన్నమాట. అంటే ఒక్కరు చేసేది కాదు కదా, నలుగురు కలిసి చేసుకోవాలి కాబట్టి ఎవరో ఒకరికి ఏదో ఒక అడ్డు వస్తూ ఉంది. అందుకని లాస్ట్ వీక్ ప్లాన్ చేసుకుందాం అనమాట. అలా ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి అందరం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్కి వనభోజనాలు అయితే ప్లాన్ చేసేసుకున్నామండి. ఆ వీడియోస్ కూడా మీకు అన్నీ షేర్ చేస్తానన్నమాట. అంటే లైఫ్లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఒక లిమిట్ పెట్టుకున్నాను. పర్సనల్ లైఫ్ని నేను ఎంతవరకు షేర్ చేయగలను అంతవరకు మాత్రమే షేర్ చేస్తానండి. నా లైఫ్లో జరిగే ప్రతిదీ సాధ్యమైనంత వరకు నేను మీతో షేర్ చేయగలిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. మంచి వీడియో అవుతుందండి, దాన్ని మీరందరూ సక్సెస్ చేయాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ కింద అండి. మళ్ళీ కలుస్తా, బాయ్.